ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. చెప్పండి మేడం, ప్రస్తుతం రాష్ట్రంలో షర్మిల రాకతో వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలన్నీ కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అసలు ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన లేదని మాట్లాడుతున్నారు. ఆమెకు అసలు ఏం అన్యాయం చేస్తావో చెప్పాలి అని చెప్పేసి ఇంకొకరు మాట్లాడుతున్నారు. అసలు షర్మిల రాకని వీళ్ళందరూ కూడా ముక్తకంఠంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మీరేం చెప్తారు? ముఖ్యంగా షర్మిల అనే అమ్మాయి రాజన్న బిడ్డ, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి. ఆయన కుటుంబంలో ఏ ఒక్కరిని రాజకీయంగా ఎదగనివ్వడు అనేది వాస్తవం. ఎందుకంటే 175 సీట్లలో దారిన పోయే వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చాడు, నేరగాడికి కూడా సీట్లు ఇచ్చాడు, మీలాంటి కెమెరామెన్ కూడా పిలిచి ఎంపీ కేటగిరీలో కూర్చోబెట్టాడు. కానీ తన సొంత సోదరిని మాత్రం రాజకీయాల్లోకి రానివ్వలేదు. ఎవరైనా మన పిల్ల బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయికి సెక్యూరిటీ ఇస్తాం, మనం మగోళ్ళలాగా ఏడైనా పోతాం. కానీ మనం మాత్రం ఆడపిల్లలాగా పులివెందుల నుంచే పోటీ చేస్తాం, తల్లిని మాత్రం వైజాగ్ సీట్లో ఓడిస్తాం. అది ఎంతవరకు కరెక్టు? నువ్వు దమ్మున్న నాయకుడు కదా, పోరాట వీరుడు కదా, వైజాగ్లోకి వెళ్ళు, విజయవాడలోకి వెళ్ళు. అదేంతది పులివెందుల నుంచి బయటికి రావా? బోర్డర్ లైన్ ఏమైనా గీసుకున్నావా? పాపం నీ తల్లికి భర్త చనిపోయిన బాధతో అరే నా బిడ్డని ముఖ్యమంత్రి చెయ్యని ప్రమాణ స్వీకారం రోజు కూడా కంట తడి పెడితే మరొక్కసారి అమ్మ కంట తడి పెట్టమ్మా అంటూ అమ్మ రాజీనామా ఇచ్చి బయటికి గెంటావు. పాపం చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు 1 నెల క్రితం బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి తల్లి నువ్వు కడపకు రావాలమ్మా, మన కడప ఎంపీగా పోటీ చేయాలా, ఆ అవినాష్ రెడ్డికి రాజకీయం లేకుండా చేస్తాను, వాడు నా మీద ఛాలెంజ్లు కొట్టినాడు అంటే కంగారు పడిపోయి చిన్నయ్య ఏది చిన్నాయన అన్నకి చెప్పినావా మనం రాజకీయంకి వస్తే అన్న ఊరుకుంటాడా, ఎంపీ సీట్ ఎట్లా అవుతుంది, నువ్వు అన్నతో మాట్లాడు అంటే నేను ఏదో ఒకటి చేసి అన్నను ఒప్పిస్తాను నువ్వు రా అంటే అన్నను ఒప్పిస్తే కడపలో అడుగు పెడతా, లేకపోతే తెలంగాణ బోర్డర్ దాటి రానన్నా అని చెప్తే పాపం వివేకానంద రెడ్డి గారు ఒప్పిస్తానన్న వ్యక్తి నెలలో గుటుక్కుమన్నారు. అదే రకంగా పాపం గుటుక్కు చేశారా గుటుక్కుమన్నారా అనేది సెకండరీ థింగ్ అయితే అవినాష్ రెడ్డి గారు నేను బతికుండగా నిన్ను రాజకీయం చేయనివ్వను అని మీసాలు తిప్పి సవాలు విసిరి ఇది జీబెక్కుతా తొడలు కొట్టినటువంటి చిన్నాయన వివేకానంద రెడ్డి గారు నువ్వు బతికున్నప్పుడు సంగతి లేవయ్యా అన్నట్టుగా చంపారా? చంపాల్సి వచ్చిందా? రాజకీయ మనుగడ కోసం ఏమైనా చేయగల సమర్థుల. వీటన్నిటికంటే మించి చిన్నాయన నువ్వు ఛాలెంజ్ చేసినాడు. నువ్వు కడప ఎంపీకి షర్మిలమ్మకు సీట్ ఇస్తావా లేదా, అవినాష్ని దూరం పెడతావా లేదా, లేకపోతే ఆంధ్రాలోకి కాంగ్రెస్ని దించుతానన్నాడు. కాంగ్రెస్ అనే పదం మాట్లాడితే తేళ్ళు జర్రులు పాకుతాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటి మీద. సో కాంగ్రెస్ని ఆంధ్రాలో తీసుకొస్తానన్న వాడిని తండ్రి అయినా చిన్నాయనైనా చెల్లి షర్మిలక్కైనా కొద్ది గొప్ప సహకరించే విజయమ్మైనా అందరూ ఒకటే బడి కేల్కతం దుకాణ్ బంద్. సో ఖచ్చితంగా చిన్నాయన చావు కారణం, కోడికత్తి గాయాలకు కారణం ఈ అనుమానాల ఘటనలతో సానుభూతితో గెలిచినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి షర్మిల రాకని యాక్సెప్ట్ చేస్తాడా అంటే మొన్న ఈ మధ్య సజ్జల బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజకీయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎత్తినేసుకొని వచ్చిన వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిద్దో అందరూ చూసినారు కదా అన్నాడు. ఒర్రే స్వామి నువ్వు ఏ యాంగిల్లో అన్నావో తెలియదు కానీ దాన్ని ట్రోల్ చేసి అదే గొడ్డలు మళ్ళీ వాడాల్సి వచ్చింది. గొడ్డలు ఎక్కడికి పోలే, దాచిపెట్టాం, అట్టే పదునుగా ఉంది బిడ్డ, మళ్ళీ వాడతాం అన్నట్టుగా సజ్జల బాబా ఇచ్చిన స్టేట్మెంట్. సో కాంగ్రెస్ పార్టీని ఎత్తినేసుకొని వస్తే షర్మిలమ్మైనా ఒకటే, వాళ్ళ పైన ఉన్న తోపులు తురుములైనా ఒకటేనండి. తాజాగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పొత్తులు అలా ఎలాగ సీట్లు డిక్లేర్ చేస్తారో అన్న అంశాన్ని ఆయన రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ఏ వంక దొరకనమ్మకి ఈ వంక దొరికింది అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా భయంకరంగా యాక్టివ్ అయిపోయింది. ఇదే అంశాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి సూచాయప్రాయంగా కొన్ని సూచనలు చేస్తున్నాను అన్నట్టుగా కూడా రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం, నేను ముందే చెప్పా చంద్రబాబు అనే వ్యక్తి ఏ ధర్మాన్ని పాటించడు, పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మం పాటించడు అన్నట్టుగా కూడా ఇది ఒక దీన్ని వైసీపీ ఒక పెద్ద ముడిసరుగ్గా వాడుకుంటుంది. ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ వైసీపీలో అందరూ కాదండి, మా రాంబాబు అన్నయ్య, మా రక్తం, మా కాపు రక్తం, మా మంచి కోరుకునే మా కాపు రక్తం అప్పుడప్పుడు ఇలాగా తెర మీదకి వచ్చి సలహాలు ఇస్తుంటుంది. ఇదంతా మా మంచి కోసమే, ఎలర్ట్గా ఉండండి అంటూ సిగ్నల్స్ ఇస్తుంది. అంతకుమించి ఏం లేదండి. ఎందుకంటే రాంబాబు అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకే బాండ్ బాజా తెచ్చారు. అంతకు మించిన మోతతో పవన్ కళ్యాణ్ గారిని స్వాగత సుమాంజలతో సత్కరించినటువంటి రాంబాబు అన్నయ్య ఈరోజు రాంబాబు అన్నయ్య ఏం చెప్తున్నాడంటే, ఎలర్ట్గా ఉండు కళ్యాణ్ బాబు, లేకపోతే దెబ్బడిపోద్ది,
అంటాడు. ఇదంతా ఎందుకు రాంబాబు అన్న? మా జనసేన కండవా కప్పుకొని మా కాడికి వచ్చి సలహా చెప్పు. అంబటి రాయుడు వచ్చినాడు, లేట్ అయినా లేటెస్ట్గా నువ్వు వచ్చేసాయి, నువ్వు వచ్చి నువ్వు సలహా ఇచ్చి ఇలా చేద్దాం కళ్యాణ్ బాబు, ఇలా చేద్దాం కళ్యాణ్ బాబు నువ్వు చెప్పు. నీకు అధికారం ఉంది. ఎవరు నువ్వు? పరాయుడు వేటి, మనోడివే కదా ఏమ్మా. అవతల ఎక్కడో మండపేటలో 2 సీట్లు ప్రకటించారు, మీరు మాత్రం ఇంకా పార్టీ జెండాలు కప్పుకొని తిరుగుతున్నారు, లేకపోతే వాళ్ళ పల్లకీలు మోస్తున్నారని మురిగిన కుక్కలకి ఒక సమాధానంగా ఏమాత్రం తగ్గేది లేదంటూ 2 సీట్లు అనౌన్స్ చేశాడు. పొత్తు ధర్మంలో ఆయన 2 ప్రకటించాడు కాబట్టి ఈయన 2 ప్రకటించాడు. ఆయన 2 ప్రకటించాడు కదా, నేను 10 ప్రకటించాల. సో అదే రకంగా ఏదైనా చిన్న చితక స్టేట్మెంట్లు ఒకళ్ళ లోకేష్ గారు ఇచ్చినా ఇంకొకటి ఇచ్చినా నాది పెద్ద మనసు కాబట్టి, అందులోనూ వాళ్ళు 4 దశాబ్దాలుగా రాజకీయంలో ఉన్నవారు కాబట్టి అన్నిటినీ కోపాగ్నితో తీసుకోకండి, సహృదయంతో స్వీకరించండి. సో ఖచ్చితంగా ఈసారికి ఒక 5 సంవత్సరాలు నాకు వదిలేయండి. నేను చెప్పినట్టుగా వినండి. నాకు అన్ని వ్యూహాలు తెలుసు, ఏదో బయటికి రావట్లేదు కదా, లోపలే ఉన్నాడు కదా, ఇతనికి ఏం తెలుసు రాజకీయం అనకండి. అంత తేలిగ్గా రాజకీయాల్లోకి ఏం రాలా, చాలా అనుభవజ్ఞుడు అనుకోండి. వ్యూహ ప్రణాళిక ఏదైతే పాచికలు పారతాయో ఒక్కొక్కటిగా వదులుతానో చూడండి అంటూ 2 సీట్లు అనౌన్స్ చేశారు. పాపం ఏదైతే మనం కొట్లాట కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ దొరికిందండి. చక్కగా షేర్ బై షేర్ చేసుకుంటూనే ఉన్నారు ఇవే కామెంట్స్. తాజాగా చంద్రబాబు చెప్తేనే కూడా పవన్ కళ్యాణ్కి సీటు ఉంటుంది, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు కూడా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కడిని మీరు నోట్ చేసుకుంటే వాడేదో పనికి మాలిన సీట్ ఎక్స్పెక్ట్ చేసి, ఇదిగో ఇప్పుడు నేను వాడి పేరు ప్రస్తావించినా వాడు పెద్దోడు అయిపోతాడు, వాడికి ఇంకా అంత స్థాయి రాలా. కడప కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకొకడ కాపు, అది కూడా ఒక కాపుతోనే ఇంకొక కాపు ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా భలే స్కెచ్ వాడతాడండి. అంబటి రాయుడు కూడా ఇంతే, ఓ పిచ్ బాగుంది కదా సిక్సర్ కొడదామని వెళ్ళాడు. ఫస్ట్ డక్అవుట్ అయ్యాడా నాకౌట్ అయ్యాడా మరి నాకైతే తెలియదు, కానీ కేల్కతం దుకాణం బాగుంది అన్నట్టుగా వచ్చేసారు. పాప ఆయన ఆత్మ బాలశౌరి గారు కాపుల్లో కుల పెద్ద లేకపోతే రాజకీయవేత్త పారిశ్రామికవేత్త అని వాళ్ళకే తెలుసు. ఆయన సర్దుకొని వచ్చేసాడు. రేపే రాబోతున్నాడు, రేపే బాబు విడుదల అన్నట్టుగా ముద్రగడ గారు. ఏం చేసుకుంటావా ముద్రగడ గారిని తీసుకుని వెళ్ళి అని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒకప్పుడు ముద్రగడ గారు వస్తున్నారు అని డప్పు కొట్టాడు. ముద్రగడ గారు ఇటు వస్తున్నారని తెలిసి ఏం చేసుకుంటావా ముద్రగడ గారిని? ఏదోటి చేసుకుంటాం సార్, ఏదోటి చేసుకుంటామా, బలం పెరుగుతుందా, మీకు భయం కలగలా? రేపో మాపో మా రాంబాబు అన్నయ్య కూడా వస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ బాబు అలర్ట్గా ఉండయ్యా అన్నాడు. అన్నా నువ్వు దూరంగా ఉండి సలహా ఇస్తే ఎట్లన్నా, అన్న నువ్వు కండవా కప్పుకొని దెబ్బరా అన్న, చిన్నోడు రాయుడు వచ్చినాడన్నా, నువ్వు రాకపోతే ఎట్లన్నా అంటూ ఈరోజు కాపు కుల పెద్దలు కూడా అంబటి రాంబాబుని అడుగుతుంటే, ఆగండి అయ్యా ఎలక్షన్ కూడా ఆనవనివ్వండి, అప్పుడు వరకు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకపోతే మాకు మళ్ళా గోల్ అయిపోతుంది. ఇచ్చిందే పనికి మళ్ళీ నీటిపారుదల శాఖ రూపాయి తిందామంటే ఓ పని చేసి చచ్చింది లేదు, మిగిల్చుకుంది లేదు. ఏమన్నంటే తేపకి ట్రోల్ చేసి పడతారు సంజనా సుఖండి, అది వచ్చింది లేదు సచ్చింది లేదు. నా వయసును చూడండి అయ్యా, నేను ఏమన్నా సంబరాల రాంబాబులాగా ఒక స్టెప్ వేస్తే ఇంత పెద్ద సినిమాలో పెట్టారన్నారు. ఆఖరానికి రాంబాబు సంబరాల రాంబాబుని మళ్ళీ సంక్రాంతికి డ్యాన్స్ చేశాడు, ఫుల్ డ్యాన్స్ చేశాడండి. ఆయన మనసులో ఉందండి కళ్యాణ్ గారి మీద అభిమానం, డ్యాన్స్ వేయాలన్న తపన, ఒక సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నాడు, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. లేదు బ్రో సినిమా రాగానే నాకు కూడా నిర్మాత అవ్వాలనుకున్నాను. నిర్మాత అయితే అయ్యో స్వామి హీరో అవుతానని, లేకపోతే అదేదో భాస్కర్ వాడు అంటాడు చూడు హీరోయిన్ కూడా నేనే అవుతానంటే నాకు తెలిసి అక్కడ బ్రహ్మానందం గుర్తు వస్తున్నాడు. హీరో అయితే వింతలేదేమో కానీ హీరోయిన్ కూడా ఆయనే అవుతాడు. ఆస్కార్ బదులు భాస్కర్ ఇస్తారు. నువ్వు ఉన్న శాఖ ఏంటి, నువ్వు వేసే డ్యాన్సులు ఏంటి, ఇంత డ్యాన్స్ వేసారని ఇంత గోల్ చేసిన ఓడివి వీధుల్లో కలిపి నువ్వు డ్యాన్సులు వేస్తుంటే నీ నియోజకవర్గ ప్రజలు చూస్తుంటే చెదరనిపించట్లా? గర్వంగా ఉందంట. ఎందుకలా మీసాలు బాగా పైకి తిప్పాడింది? కష్టపడి స్టెప్పులకి డ్యాన్సులు నేర్చుకున్నావు, ఢిల్లీ దాకా బ్రో సినిమా కలెక్షన్స్ తెచ్చుకుంటున్నావే కానీ డైరెక్ట్ అటాక్ అనమాట. పనికి వస్తాడు. అయితే ఆయన నాకు తెలిసి ఈ కింద బిట్ సినిమాలో పెడితే షూటింగ్లో అదేంటి ఏదో చిన్న చిన్న పోస్టులు ఇస్తారు కదా, అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏమైనా పనికి వస్తాడు. ఒక అద్భుతమైన శాఖ ఇచ్చి కాపుల్లో ఒక నాయకుడికి ప్రధాన పాత్ర ఇస్తాడేమో అనుకుంటే చిడతలు కొట్టే పాత్ర. ఎప్పుడురా నువ్వు బయటికి రావాలంటే ఒక ప్రాజెక్ట్ గురించి కాదు, అవతలోడు ఒకటి అన్నాడు నువ్వు కూడా ఇంకొకటి అవ్వాలా అని ఈరోజు కాపు కార్పొరేషన్ మాట్లాడతాడు. మొన్న కావటి మనోహర్ అన్న మాట్లాడినాడు, ఏది మన గుంటూరు మేయరు చంద్రబాబుకు నువ్వు పుట్టావా అని. చంద్రబాబుకి ఏది ముద్రగడ గారి గురించి నీకు చిత్తశుద్ధి లేదా అన్నాడు. ముద్రగడ గారిని టీడీపీ తిట్టారు కదా, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ముద్రగడ గారిని తెచ్చి ఈరోజు మన పార్టీలో కలుపుకుంటున్నాం.
ముద్రగడ గారికి ఎంత గౌరవం ఇస్తున్నామో మీరు గమనించండి. ముద్రగడ గారి గురించి చించుకున్నారుగా మీరు. అదే ముద్రగడ గారు ఈరోజు మా కులంలో కులంలో కుల పెద్దలాగా, రాజకీయవేత్తలాగా, జనసేనకి కొద్దో గొప్ప సహకరిస్తూ ఈరోజు మీ దగ్గర ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అంటే ఎక్కడైతే నిజాయితీ పరులు ఉంటారో, ఎక్కడైతే యువరక్తం ఉంటుందో, ఎక్కడైతే ఆవేశం ఉంటుందో, ఎక్కడైతే నిజాయితీ నిబద్ధత ఉంటుందో అక్కడే ఉంటానంటూ ఈరోజు ముద్రగడ గారు సైడ్ అయిపోయారు. పాపం ఆయన చూసుకుని తెగరెచ్చిపోయారు. గిరి బాలుకులేని తర్వాత నీకెందుకురా కాబట్టి మనోహర్ అని మేము అడిగినాం. ఓకే. తాజాగా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా రావడం జరిగింది. చిరంజీవి గారు చేసిన సేవల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? చిరంజీవి గారి సేవల్ని ఇప్పుడు గుర్తించారు. పద్మవిభూషణ్కి కానీ, గతంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద పదవులకు కానీ ఒక చలనచిత్రంలో ఎంతోమందికి ఆదర్శం అవుతూ, సినీ కార్మికులకి పెద్దన్న పాత్ర పోషిస్తూ, ఈరోజు చలనచిత్రమైన రాజకీయమైన ఓర్పుతో నేర్పుతో ఎంతోమంది యువతకి ప్రణాళికంగా ఒక దిక్సూచిలాగా ఉండి ఇప్పటికీ ఎప్పటికీ స్టార్ అంటే మెగాస్టార్ అనే రకంగా ఉండేటటువంటి చిరు అన్నయ్యకి నిజంగా రాష్ట్ర ప్రజలందరూ నిజంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇటువంటి పద్మవిభూషణ్కి అన్నయ్యని సెలెక్ట్ చేసినటువంటి మోడీ గారి ప్రభుత్వానికైనా, నరేంద్ర మోడీ గారికైనా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఈ పోస్ట్కి ఈ అవార్డుకి ఆయన ఎప్పటికీ అర్హుడు. ఏ పోస్ట్కైనా సరే ఆయన ఓర్పేనండి. ఎందుకంటే ఆయన మీద కోడిగుడ్లు ఇసిరినప్పుడు, ఆయన దుర్భాషలాడినప్పుడు, ఆయన రాజకీయం చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన తరుణంలో కూడా చిక్కటి చిరునవ్వుతో, చెక్కు చెదరని చిరునవ్వుతో, చిరుమందహాసంతో, చిరు అంటే ఎప్పుడు అంతే ఉంటాడరా. ఆయన పేరు అది కాదండి, కానీ చిరంజీవ అని ఎప్పుడో పుట్టినరోజుకో పెళ్ళికో మనం బ్లెస్సింగ్స్ ఇస్తాం. కానీ నిత్యం చిరంజీవిగా దేవీభ్యమానంగా వెలుగుతున్నటువంటి ఆయన ఎప్పుడు ధ్రువతారలాగా ఉండాలి, ఒక మెగాస్టార్ స్థాయిలో ఉండాలి. మా అందరికీ ఎప్పటికీ అన్నయ్య అంటే ఆయనే, తమ్ముడు అంటే పవన్ కళ్యాణేనండి. ఓకే. అంటే ఈ విభూషణ్ అవార్డు అనేది బీజేపీ మళ్ళీ పవన్ని తన వైపు లాక్కోవడానికి చేసే ఒక రాజకీయంగా దీన్ని భావించవచ్చు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అలా ఎందుకు అనుకోవాలి? చిరంజీవి లాక్కోవడానికి ఎందుకు ఆలోచించకూడదు? ఇది కాదు సార్. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ గొప్ప నాయకుడు ఎవరు అంటే మోడీ గారే చెప్తారు. మోడీ గారు చెప్తారు, నా వెనకాల పవన్ జీ ఉన్నారు అని ఆయన చెప్తాడు. ఇదంతా రెగ్యులర్ టాపికే కదా. బిహైండ్ ఏమన్నా జరుగుంటే చిరు గారు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అదే రకంగా నరేంద్ర మోడీ పార్టీకి ఆయన విశ్వాసపూరితంగా ఉంటూ ఈరోజు పార్టీ స్టాండ్ నిలబెడతాడు అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నిన్న అయోధ్యకు వచ్చినారు, కుటుంబ సమేతంగా వచ్చారు. అదే రకంగా మంచి డిజిగ్నేషన్కి ఈరోజు మంచి అవార్డుకి సెలెక్ట్ అయ్యారు. అదే రకంగా గతంలో కూడా ఎక్కడో నెల్లూరు అల్లు సీతారామయ్య గారికి విగ్రహానికి వచ్చినప్పుడు, ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఏదైతే సీతారామరాజు విగ్రహాన్ని పట్టుకునే టైంలో కూడా పక్కనే ఉండే రోజక్కను పక్కన పెట్టి, అదే రకంగా జగన్ గారు రోజక్క గారు సెల్ఫీ తీస్తున్న పక్కన పడేసి ఈరోజు చిరంజీవి గారికి ఇచ్చిన ఆ రోజు ఇంపార్టెన్స్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఎంత గొప్ప నేతలైనా ఆయన చూసి వంగి నమస్కారం పెడతాడు అటువంటి వ్యక్తి. ఆటోమేటిక్గా రెండు చేతులు జోడించాలనిపిస్తుంది చిరంజీవి గారిని చూస్తే. ఆయన ఒక నిలువెత్తు ఓర్పుకి నిదర్శనం అండి. సో ఆయన తిట్టిన వాళ్ళని కూడా రోజా గారు ఎలా అంటున్నారు కదా అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానండి. ఎందుకంటే నా ఇంటి ముందు నుంచొని నాతో అంత సన్నిహితంగా ఉండి ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు రాజకీయం కోసం అంటే, మీరు 10 కోట్లు ఇచ్చిన చిరంజీవి గారితో ఒక వ్యక్తిని దూషింపలేరు. ఈరోజు నీకు ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తారు చిరంజీవి గారు, మీరు ఒక్కసారి జగన్ని విమర్శించండి అంటే, ప్రధానమంత్రి పదవి ఇచ్చినా విమర్శించండి. అటువంటి వ్యక్తి 100లో 1, 1,00,000లో 1, కోట్లో 1 అంటే ఆంధ్రాలో ఎప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడే ఉంటాడండి. సో ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని మోడీ గారు మచ్చిక చేసుకుంటున్నారా? అటువంటి వ్యక్తిని మోడీ గారికి నిజంగా సపోర్ట్ చేస్తారేమో, అటువంటి వ్యూహమైనా ఉండొచ్చు. ఎనివే ఒక మంచి స్థాయిలో ఉండాలి రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కానీ. బహుశా ఆయనకి రాజకీయం వద్దనుకొని వెళ్ళిపోయారు కాబట్టి బహుశా రాకపోవచ్చు, కానీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వం కూడా కోరుకుంటుందేమో అనుకోండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్తోనే ఉంటారు. కొత్తగా వస్తున్న వ్యక్తి చిరంజీవి గారు. ఇక నుంచి నేను సేవకి దృక్పథానికి ముందుకెళ్తున్నానంటూ ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. ఇక ప్రజలకి నా జీవితం అంకితం అని. అది ఏ రకంగా అంకితం చేస్తారా ఎవ్వరికి అర్థం కాని ఒక $100 క్వశ్చన్. అది ఈ రకంగా అంకితం చేస్తాను అని ఒక చిన్న సైటేషన్ కొట్టారంటే బ్లాక్ బస్టరే.
రాష్ట్రంలో మరి రాష్ట్రంలో బ్లాక్ బస్టర్ అండి, ఇంకేముంది దాంట్లో. ఇక చిరంజీవి గారు ఎంటర్ అయితే వారు వన్ సైడే అన్నట్టుగా ఖచ్చితంగా 100 ఏనుగుల బలం అండి. గెలుప ఓటమని తీసేస్తే 100 ఏనుగుల బలం. నిజంగా రాజకీయమైన, సినీ రంగమైనా, ఒక తల్లికి మంచి కొడుకైనా, ఒక గొప్ప ఆదర్శ వ్యక్తి అయినా ఎప్పటికీ చిరంజీవ 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 అంటూ గౌరవ మెగాస్టార్ అండి.